హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా ఫిబ్రవరి నెలలోని థర్డ్ పార్ట్ని చూద్దాం. మరి 80 మందికి రాష్ట్రపతి శౌర్య పురస్కారాలు అని ఇవ్వడం జరిగింది. విధి నిర్వహణలో శౌర్య పరాక్రమాలు ప్రదర్శించిన వీరులకు కేంద్ర ప్రభుత్వం 80 శౌర్య అవార్డులను ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సైనిక దళాల సిబ్బంది 6గురికి కీర్తి చక్ర, 16 మందికి శౌర్య చక్ర సహా 80 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను జనవరి 25న ప్రకటించారు. కీర్తి చక్ర ప్రకటించిన వారిలో 3, శౌర్య చక్రకు ఎంపికైన వారిలో 2కి మరణానంతరం ఈ పురస్కారాలు దక్కాయి. అశోక చక్ర తర్వాత రెండో అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్ర కాగా, మూడోది శౌర్య చక్ర. కీర్తి చక్ర అవార్డు పొందిన వారిలో పారాచూట్ రెజిమెంట్ 21వ బెటాలియన్కు చెందిన దిగ్విజయ్ సింగ్ రావత్, సిక్కు రెజిమెంట్ 4వ బెటాలియన్కు చెందిన మేజర్ ద్రివేంద్ర విక్రమ్ బాస్నెట్ మహర్, రెజిమెంట్ 21వ బెటాలియన్కు చెందిన హవాల్దార్ పవన్ కుమార్ యాదవ్ ఉన్నారు. అలాగే మరణానంతరం ఈ అవార్డు పొందిన వారిలో కెప్టెన్ అంశుమన్ సింగ్, హవాల్దార్ అబ్దుల్ మజీద్, సిపాయి పవన్ కుమార్ ఉన్నారు. శౌర్య చక్ర అవార్డు పొందిన వారిలో మేజర్ మణియో ఫ్రాన్సిస్, మేజర్ అమర్దీప్ జక్కర్, నాయిబ్ సుబేదార్ బరియా సంజయ్ కుమార్, భామర్ సింగ్, హవాల్దార్ సంజయ్ కుమార్, పురుషోత్తం కుమార్, బిమల్ రంజన్ బెహ్రా, శైలేష్ సింగ్, హృషికేష్, జయన్ కుర్దేవర్, బిష్మర్ కుమార్ సింగ్, ఇలా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వీరందరినీ గుర్తుపెట్టుకోవడం కష్టసాధ్యమే. మరణాంతరం శౌర్య చక్ర లభించిన వారిలో కెప్టెన్ ఎంవి ప్రాంజల్, అలోక్ రావ్ ఉన్నారు. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి, మరణాంతరం వచ్చింది కాబట్టి ప్రాంజల్, అదేవిధంగా అలోక్ రావ్ ఉన్నారు. దేశవ్యాప్తంగా 1.132 మందికి పోలీసు పథకాలు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్ సర్వీసులలో మొత్తం 1132 మంది. సారీ ఫ్రెండ్స్, 1132. ఇందాకే మనం 132 అంటే పద్మ పురస్కారాలకు. పోలీసు వాళ్ళకైతే 1001 ఎక్కువ ఉన్నది, 1132. కేంద్ర హోంశాఖ 2024 ఏడాదికి గాను శౌర్య సేవా పథకాలను ప్రకటించింది. మనోజ్ కుమార్ శర్మకు ఉత్తమ సేవా పథకం, 12th ఫెయిల్ సినిమా కథలో కథానాయకుడైన ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్లోని హీరోగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఉత్తమ సేవా పథకాన్ని ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులు స్వీకరించనున్న 37 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిలో ఆయన ఒకరు. మనోజ్ 2005 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి, మహారాష్ట్ర కేదర్కు చెందినవారు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ నిజ జీవిత ఆధారంగా హిందీలో వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన 12th ఫెయిల్ సినిమా ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మధ్యప్రదేశ్లోని ఓ చిన్న గ్రామానికి చెందిన శర్మ సరైన విద్యా వసతులు లేని కారణంగా 12వ తరగతి ఫెయిల్ అయ్యారు. అయినప్పటికీ ఐపీఎస్ సాధించాలనే లక్ష్యంతో డిగ్రీ పట్టా పొందారు. ఆయన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వరుసగా 3 సార్లు విఫలమై చివరి ప్రయత్నంలో తన లక్ష్యాన్ని సాధించారు. చూసారా ఫ్రెండ్స్, ఎంతమంది ఎన్ని కష్టాలు పడితే కానీ అవి రావు, మరి అంత సులభమేం కాదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇందాక నేను పద్మ అవార్డ్స్లను చెప్పినప్పుడు వీరందరి పేర్లు చెప్పలేకపోయాను. ఎందుకంటే 110 మంది ఉన్నారు మొత్తం పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నవారు. ఒకసారి చూడండి, మన తెలంగాణ నుంచి ఎవరెవరు ఉన్నారో మళ్ళీ ఒక్కసారి రివీల్ చేస్తున్నాను. వేలు ఆనందాచారి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇతను. అదేవిధంగా నెక్స్ట్ ఎవరు, మీకు ఇందాకే చెప్పాను, మళ్ళీ ఒక్కసారి వారి పేర్లను చూపిస్తున్నాను. మీకు అవసరమైతే మిగతా రాష్ట్రాల పేర్లను కూడా
చూసుకోండి, కానీ అంత అవసరం అనేది ఉండదు ఫ్రెండ్స్. కెతావత్ సోమ్లాల్ తెలంగాణ నుండి. వీరిద్దరి పేర్లను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కెతావత్ సోమ్లాల్ గారు సాహిత్యం, విద్య, అదేవిధంగా ఇందాక చెప్పినటువంటి వేలు ఆనందాచారి కళలు సంబంధించిన అతను. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక పిక్చర్ చూపిస్తాను, ఇది కూడా చూడండి. పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన కొందరు ప్రముఖుల నేపథ్యం గురించి ఇవ్వడం జరిగింది. వెంకయ్య నాయుడు గారు, అలాగే కొణిదెల చిరంజీవి గారు, అలాగే వైజయంతి మాలాబాలి గారు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన కొందరు ప్రముఖుల నేపథ్యం గురించి విజయకాంత్ గారు. అదేవిధంగా మిథున్ చక్రవర్తి గురించి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చదవాలనుకుంటే చదవండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన నేపథ్యం గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఉమామహేశ్వరి గారు, మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంకి చెందిన ఆమె. కూరెళ్ల విఠలాచార్య గారు, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలానికి చెందిన అతను. దాశరథి పురస్కారంతో కూడా ఈయనను 2019లో సత్కరించడం అనేది జరిగిందంట. దాసరి కొండప్ప, తెలంగాణకు చెందిన బుర్ర వీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప. స్వస్థలం నారాయణపేట జిల్లా. దామరగిద్ద ఆత్మతత్వం, జ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు ఎక్కువగా గానం చేశారు. రామాయణం, మహాభారతం, హరిశ్చంద్ర పాటలతో పాటు పలు పౌరాణిక గాథలను వీణ వాయిస్తూ చెబుతారు. బలగం సినిమాలో అయ్యో దేవుడా ఏమాయో పాట పాడినట్లు చెప్పారు. ఈ విధంగా ఈయన దాసరి కొండయ్య గురించి కూడా గుర్తుపెట్టుకోండి. గడ్డం సమ్మయ్య, చిందు యక్షగానంలో పేరొందిన గడ్డం సమ్మయ్య స్వస్థలం తెలంగాణలోని జనగామ జిల్లా దేవురుప్పల మండలం అప్పిరెడ్డిపల్లి నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈయన తన 12వ ఏట నుంచే రంగస్థల వేదికపై రకరకాల పాత్రలు వేస్తూ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆనందాచారి వేలు, ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో 1952లో పుట్టిన ఆనందాచారి వేలు హైదరాబాద్లో స్థిరపడ్డారు. 1980లో దేవాదాయ శాఖలో సహాయ స్థపతిగా చేరిన వేలు అన్నవరం, శ్రీశైలం, విజయవాడ, కాణిపాకం, సింహాచలం, యాదాద్రిగుట్ట, బాసర, వేములవాడ, శ్రీకాళహస్తి ఆలయాల్లో పనిచేశారు. చూసారు ఫ్రెండ్స్, ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్టుగా ఉంది. అందుకని వీరందరికీ కూడా పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి పురస్కారాలను ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కెతావత్ సోమ్లాల్, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం, ఆకుతోట భావి తాండాకు చెందిన కెతావత్ సోమ్లాల్ భగవద్గీతలోని 701 శ్లోకాలను 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి తెలుగు లిపిలో బంజారా భాషలోకి అనువదించారు. SBIలో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఈయన బంజారా జాతి జాగృతి కోసం 200కి పైగా పాటలు రాశారు. వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకత కనబరుస్తున్న పలువురు సామాన్యులను గుర్తించి కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ ప్రదానం చేసింది. వీరిలో అస్సాంకు చెందిన పార్వతీ బారువా ఒకరు. దేశంలో ఏనుగుల మాపటిగా ఉన్న తొలి మహిళ ఆమె. 650 రకాల వరి వంగడాలను భద్రపరిచిన సత్యనారాయణ బలేరి, మొక్కలు నాటి పెంచడానికి జీవితాన్ని అంకితం చేసిన దుకుమారీషు, నామమాత్ర రుసుముతో వైద్య సేవలు అందిస్తున్న హేమ్చంద్ మాంగి, మిశ్రమ సాగుతో అద్భుతాలు సృష్టించిన గిరిజన రైతు సర్బేశ్చర్ భానుమతం, 105 ఏళ్ల గోపీనాథ్ స్వెయిన్ తదితరులు ఉన్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా గొప్ప గొప్ప వాళ్ళకే ఇలాంటివి దక్కుతాయి. మరి ఆ గొప్ప వాళ్ళ మనం ఎందుకు కాకూడదు? కనీసం మన జాబ్నైనా కానీ మనం చిత్తశుద్ధితో, అంకిత భావంతో కృషి చేస్తే తప్పకుండా మనకి కూడా జాబ్ వచ్చి మన ఫ్యామిలీతో పాటు మనం కొంతవరకైనా సమాజానికి సేవ చేస్తూ ముందుకు వెళ్ళాలన్న దృక్పథంతో ఈ క్లాసులను నేను కూడా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నా క్లాసెస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా నాకు ఆదరిస్తున్నారు, నా క్లాసెస్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, పద్మవిభూషణ్ గ్రహీతలు 5, పద్మభూషణ్ గ్రహీతలు 17 మంది. ఫాతిమా బీవి ఒకరి గురించి ఇవ్వడం జరిగింది, కుందన్ వ్యాన్. ఈ విధంగా
రకరకాల వాళ్ళని ఇవ్వడం జరిగింది. ఇక్కడ హనుమన్జీ ఎన్ కామా అనే అతను జర్నలిజం, సాహిత్యం, విద్య, మహారాష్ట్రకు చెందిన అతను. ఈ విధంగా మీకు కావాలంటే ఒకసారి ఇక్కడ నేను పెట్టడం జరిగింది ఫొటోస్. అంటే ఈ వీడియోలో నుంచి మీరు స్క్రీన్ షాట్ లాగా తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ స్మైల్.